ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు మంత్రులు ఉత్తమ్ భట్టి. ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ప్రాజెక్ట్ కి 67 టీఎంసీ గోదావరి జలాలు ఉపయోగించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసి అనుమతి ఇచ్చిందనే విషయం నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా నేను ఇవాళ చెప్తున్నా, సీతమ్మ సాగర్ కూడా ఎన్ని లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నా అది ఓవర్కమ్ చేసి అది ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా గోదావరిపై నిన్నగాక మొన్న భట్టి గారు, నేను, పొంగులేటి గారు దేవాదులో కూడా పోయినాం. గుర్తుపెట్టుకోవాలి, దేవాదుల 2004లో మొదలుపెట్టిండ్రు. మధ్యలో టీఆర్ఎస్ 2014 నుంచి 2023 వరకు 1.8 lakh crores ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టింది. కానీ సీతారాం సాగర్ పూర్తి చేయలే, సీతమ్మ సాగర్ పూర్తి చేయలే, లాంగ్ పెండింగ్ ఉన్న దేవాదుల ప్రాజెక్ట్ పూర్తి చేయలేదనే విషయం దయచేసి మీరు అందరూ గమనించాలి. ఈరోజు ఈ సభాముఖంగా మాటిస్తున్నాం, సీతారాం సాగర్, సీతమ్మ సాగర్ పూర్తి చేయడమే కాదు, దేవాదుల ప్రాజెక్టు కూడా మా హయాంలో పూర్తి చేస్తాం. గోదావరి జలాల నుంచి పుష్కలంగా నీళ్లు తీసుకొస్తామని చెప్పి నేను మాటిస్తున్నా. అదేవిధంగా మీరు వార్తాపత్రికలు చూస్తుండొచ్చు, ముఖ్యమంత్రి గారు, నేను, ఉప ముఖ్యమంత్రి గారు ఒక వారం రోజుల్లో మహారాష్ట్ర పోతున్నాం. మహారాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చలు జరిపి ఈ తుమ్మడిహట్టి ప్రాజెక్టుపై గతంలో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవల్ల సుజల స్రవంతి ప్రాజెక్ట్ని దాన్ని తిరిగి స్టార్ట్ చేసి పూర్తి చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి నేను ఈ సభాముఖంగా మనవి చేస్తున్నా. మిత్రులారా, ఇరిగేషన్ మా గవర్నమెంట్కి హైయెస్ట్ ప్రయారిటీ. గోదావరి జలాలపై తుమ్మడిహట్టి, దేవాదుల, సీతారాం సాగర్ పూర్తి చేస్తూ ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజెస్ కూడా అది రిపేర్ అండ్ రీహాబిలిటేషన్ చేపట్టాము అని చెప్పే విషయం కూడా మనం చేస్తున్నాం. దయచేసి మీరు కొన్ని డేట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ బీఆర్ఎస్ చేసే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ఈ 3 బ్యారేజెస్ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే డిజైన్ అయినాయి, వాళ్ళున్నప్పుడే నిర్మాణం అయినాయి, వాళ్ళున్నప్పుడే కూలిపోయినాయి.